మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండమ్మా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించే. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి బుద్ధిమంతులైతే ఏమండి, మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితంలో మరి బుద్ధి చాలా విలువైనది. బుద్ధి, జ్ఞానము, వివేకము, తెలివి అనేటువంటి అన్నీ కూడా దేవుని లక్షణాలు. ఏమండి, బుద్ధి లేదా అంటారు కదా, అంటే ఏంటి? మంచి పనులు చేయకపోతే మరి బుద్ధి లేదా అని అడుగుతారు. కాబట్టి నిజంగా బుద్ధిమంతులు, చాలా బుద్ధిమంతుడండి, అల్లరి చేయడండి. ఏమండి ఏమండి బుడ్డపిల్లలు అక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళు అల్లరి చేయకుండా చక్కగా మాట వింటున్నారు అనుకోండి, ఏమంటారు? ఏమండి, అల్లరి చేయని వాళ్ళని ఏమంటారు? బుద్ధిమంతులు అంటారు. ఏడిస్తే బుద్ధిమంతులు కారు, అల్లరి వాళ్ళు అంటారు కదా. ఏడవకుండా చక్కగా కూర్చోవాలి కదా. కాబట్టి బుద్ధిమంతులైతే మరి చూడండి, మరి బుద్ధిమంతులుగా ఉండడం అంటే దేవుని వాక్యాల్లో చూస్తే బుద్ధిహీనత అనేటువంటి దానికోసం కాన్ఫరెన్స్లో చెప్పే చాలా వరకు. ఏమండి, నీతిమంతుల కోసం, బుద్ధిమంతుల కోసం, ఏమండి జ్ఞానవంతుల కోసం మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం ఎలా నడుస్తున్నామో మనకి తెలుస్తుందండి? తెలియదు కదా. బుద్ధిహీనత అంటే వాళ్ళు ఎవరిదో కాబోలది, ఏమండి వాళ్ళు ఎవరో చేస్తారు కాబోలు. మనం ఏంటి, మనం బుద్ధిమంతులమే అని అనుకుంటాం. మనం బుద్ధిమంతులుగా ఉండాలి అంటే మన దగ్గర బుద్ధి ఉండాలి కదా. ఏమండి, బుద్ధి, జ్ఞానం, వివేకం, తెలివి, ఏమండి ఇవన్నీ ఉంటే మనం బుద్ధిమంతులుగా ఉంటాం. బుద్ధిమంతులు ఏం చేస్తారంటండి? బుద్ధిమంతులైతే ఆకాశంలో చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల వలె. జ్యోతులు అంటే ఎవరు? జ్యోతులు అంటే ఎవరండి? పగటిని ఏలడానికి పెద్ద జ్యోతి, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతి అన్నాడు. సూర్యుడు, చంద్రుడు జ్యోతులు అంటే ఎవరు? జ్యోతులను పోలిన వారే. ఈ లోకంలో బుద్ధి కలిగి జీవిస్తే గనక మనం ఎలా ఉంటామంట? సూర్యుడు, చంద్రుడిలా ఉంటారంట. నీతిమంతులు దేవుని రాజ్యంలో మరి సూర్యుని వలె తేజరిల్లుతారు అని యేసుప్రభు వారు చెప్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి సూర్యుడిలాగా ఉండాలి అంటే, ఎప్పుడు కూడా చంద్రుడిలాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో బుద్ధిమంతులుగా ఉండాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు చిన్నప్పుడు పాఠాలు వినటం అలవాటు అయితే మరి ఇప్పుడు కూడా అర్థం అవుద్ది ఆన్సర్ చెప్పడం. కాబట్టి బుద్ధిమంతులుగా ఉండాలి. ఆ తర్వాత నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఏంటంటండి? ఏమండి అర్థమవుతుందండి? నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో. అనేకుల ఒకళ్ళ? ఏమండి పేతురు గారు, ఒకళ్ళ అనేకుల? నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లు. ఏమండి బాబు, నువ్వు సరిగా నడుస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, రేపు పొద్దున చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? నువ్వు జాగ్రత్తగా నడవాలి. అది నీ కొడుకైనా బయట వాళ్ళైనా చెప్పగలిగిన బాధ్యత ఎవరిదండి? మనది. దానివల్ల ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అందరూ దేవుని బిడ్డలే. ఏమండి, మీరైనా నేనైనా దేవుని బిడ్డనే. మీ అందరికీ ఇంత ఒక తల్లిలాగా ఏమండి గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి? ఆయన బిడ్డలు మీరందరూ. ఏమండి, నేను ఆయన బిడ్డనే, అవునా కదా? కాబట్టి ఏంటంటే మనం మన పిల్లలకు మాత్రమే చెప్పడం అని కాదు, ఎదట వాళ్ళ పిల్లలకు కూడా తప్పు నాన్న అలా చేయకూడదు, ఇలా చేస్తే పొరపాటు అవుతుంది అని మనం నేర్పించుకోవాలంటండి. కాబట్టి నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో. మరి అనేకులను త్రిప్పగలిగినటువంటి బాధ్యత నీకు నాకు ఉంటే గనక, ఏమండి అటువంటి బాధ్యత మనకు లేదనుకోండి, బుద్ధిహీనులుగా ఉంటాం. మరి నీతిని అనుసరించే వారిగా ఉండం. ఒకవేళ అనేకులను త్రిప్పగలిగితే గనక ఏమండి వాళ్ళు ఎలా అంటండి? నక్షత్రాల్లా ప్రకాశిస్తారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి నక్షత్రాలంటే మీకు మరి అర్థం అవుద్దో లేదో కానీ సూర్యుడు, చంద్రుడి కంటే ఇంకా ఎక్కువ అంటండి. ఏమండి నక్షత్రం ఒక్కటి వచ్చి మన భూగోళానికి 7 అంతలు పెద్దగా ఉంటుంది అంటారు. విన్నారా ఈ మాట? ఒక్క నక్షత్రం ఎంత కనపడుద్ది మనకి? ఏమండి చిన్న ముక్కు పొడగలా కనపడుతుంది మనకి ఇక్కడికి. కానీ భూమి కంటే 7 అంతలు పెద్దదే అంటారు నక్షత్రం. అవి స్వయం మరి ప్రకాశితాలు అంటారు అనమాట, స్వయంగా ప్రకాశిస్తాయంట. మరి ఎవరు అనేకులను త్రిప్పుతారో. ఏమండి ఏంటంట? నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను
త్రిప్పుతారో. మరి అనేకులను త్రిప్పగలుగుతున్నావా? మన ఇంట్లో వాళ్ళని త్రిప్పగలుగుతున్నావా? మన బిడ్డలను త్రిప్పగలుగుతున్నావా? మన భర్తల్ని? లేకపోతే ఏమండి మనం మన పిల్లలతో చెప్పాలి, మరి కుటుంబాల్లో చెప్పుకోవాలి. ఏంటో మనమేంటో ఏదో ప్రార్థనకి వెళ్తున్నావా లేదా ఏమండి అన్నట్టే వస్తాం మనం. ఇంకా వాళ్ళు ఎక్కడ వస్తారండి? అంతేనా కాదా? ప్రార్థనకి వెళ్ళకపోతే కుదరదని చెప్పుకోవాలి. ఇంట్లో కూడా ప్రార్థనకి రాకపోతే కుదరదని చెప్పుకోవాలి. మన ప్రక్కన వాళ్ళని కూడా తీసుకురావాలని కోరుకోవాలి. మరి అనేకులను త్రిప్పగలిగితే గనక నక్షత్రాల్లా ఉంటారు, స్టార్స్ అంటారు వాళ్ళని. ఏమండి మీ ఊర్లో ఎంతమంది ఎస్ఐలు ఉంటారండి? ఆస్పాకులో ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు? కోరసగూడలో ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు? వినాయకపురంలో ఎంతమంది ఉన్నారు? ఆశ్వరపేటలో ఒకడే ఉండడానికి కారణం ఏమండి వాళ్ళు స్టార్స్ అంట. దేవుని స్తోత్రం చెప్దాం. స్టార్స్ అంటే ఎక్కువ మంది ఉండరు, దేశానికి ఒకడో ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఏమండి నోవాహు ఈ తరాన్ని బట్టి చూస్తే నీ ఒక్కడివే నీతిమంతుడిగా ఉన్నావు. దానియేలు తన తరంలో చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారు. అంతకుముందు లేరా? ఇంకెవరు లేరా? ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. కుదిరితే చేస్తారు, కుదరకపోతే మానేస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఏమండి బుద్ధిమంతులుగా, నీతిమంతులుగా, దేవుని కోసం మాత్రమే నిలబడేవారిగా, నీతి మార్గాన్ని అనుసరించి నడిచేటువంటి వారిగా అనేకులను త్రిప్పే బాధ్యత నీకు ఉంటే గనక, అది తెలుసుకుంటే, ఏదో నాకు కాదులే అనుకుంటే అది నీకు అవ్వదు. ఏమండి ఈ ఆస్తి మీదేనమ్మా అంటే ఆస్తి మాదేనండి, పోన్లేండి. ఏమండి మీకు మంచి ఇన్సూరెన్స్ వచ్చిందమ్మా, 10 లక్షలు వచ్చిందండి, పోన్లేండి. ఇంకేంటండి మనం చెప్పేది? ఏమండి ఏం చేయాలండి? ఇన్సూరెన్స్ వచ్చిందంటే ఏం చేయాలండి? ప్రార్థనలోంచి కూడా లేచి ఊరకాలిగా వద్దా? ఏమండి వచ్చింది ఇప్పుడు అర్జెంటుగా రావాలంటే వెళ్ళరా? ఏమండి అంత ఆతృత మనకు ఉండాలి. దేనికి? అనేకులను త్రిప్పితే గనక ఆకాశ నక్షత్రాల్లా ఉంటారు. మనకెందుకులే అనేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నీతిని నేర్పించే వారిగా మనం ఉండాలి. మనం బ్రతికున్నాం భూమి మీద అంటే ఏమండి ఎవరికి నేర్పించకపోతే ఇంకెందుకండి నాకు తెలియకడుగుతున్నా. ఏమండి అబ్రహాము తన తరతరాలకు కూడా నీతిని నేర్పువాడై ఉన్నట్టు నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నీతిని నేర్పిస్తేనే మనం బ్రతకాలంటండి, ఇంకెందుకు? లేకపోతే మంచి నేర్పిస్తేనే, మంచి చేస్తేనే. మనకు మనమే సరిగా చేసుకోలేకపోతే ఎదటి వాళ్ళకి ఏం చేయగలుగుతాం? ఇంకా ఏమండి దావీదు భక్తుడు అంటాడు, నా తల వెంట్రుకలు నెరిగే వరకు, నేను వృద్ధుడిని అయిపోయే వరకు నన్ను బ్రతికించుంచండి. ఎందుకు అంటే నేను మా పిల్లలకు నేర్పుతా, ఆ పిల్లలు తమ పిల్లలకు నేర్పుతారు, తమ పిల్లలు తమ తర్వాత తరం వరకు దేవుడు గొప్ప దేవుడని, నీతిగా ఉండాలని, న్యాయంగా ఉండాలని, పరలోక రాజ్యం ఉందని వాళ్ళకి చెప్తాను నేను. ఏమండి అటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి. ఎందుకు బ్రతుకుతున్నాం? ఏమండి ఆరోగ్యంగా ఉన్నంతసేపు మంచిగా ఉంచిన ఆయన, అనారోగ్యం వస్తే ఎందుకు వచ్చింది నాయన, తీసేయన, ఎందుకు నాయన నన్ను చూడట్లేదు? ఏమండి ఇదండి అంతేనా కదా? మా మామగారు అంటూ ఉండేవారు, ఆయన నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటూ ఉండేవారు. ఏమండి అనేదా కాదా? కష్టంలో ఉన్నప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోవాలి అర్జెంటుగా. అసలు ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు ఉంటున్నాం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. లోకంలో అసలు బ్రతికేదే దేవుని కోసం. దేవుని స్తోత్రం చెప్దాం. మన కోసం కాదండి, అవసరం నిమిత్తం మరి వీలుంటే రావడం, వీలు కాకపోతే మానేయడం, ఇలాంటిది భక్తికి అవ్వదు. నా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా దేవుని సన్నిధిలో ఉండాలి అంటాడు. నా పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలి అంటాడు. ఏమండి వారం వారం విశ్రాంతి దినము పరిశుద్ధ సంఘపు దినము. చాలా జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు అంటే మీ దగ్గరికి వస్తారండి, విశ్రాంతి దినం శనివారం అంటారండి, తప్పకుండా రాకపోతే దేవుడు కొట్టేస్తాడని చెప్తారండి. వాళ్ళండి అబద్ధ ప్రవక్తలండి. వాక్యంలో ఉన్నది చెప్తే అబద్ధ ప్రవక్తలు అవుతారా? నాకు తెలియక అడుగుతున్నాను. ఏమండి వాక్యంలో ఉన్నది చెప్తే అబద్ధం అండి అది? వాక్యంలో లేనిది చెప్తే అబద్ధమా? ఇప్పుడు పర్ణశాల పండుగ చేస్తాం అనుకోండి, ఏంటండి పర్ణశాల పండుగ చేస్తున్నారా? మీరు పాత నిబంధన అనుసరిస్తున్నారు. వీళ్ళకి ఏదో తెలుసు పాత నిబంధన కొత్త నిబంధన. ఏమండి వాక్యంలో లేని పండుగ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సంబరంగా రెడీ అయిపోయి ఇల్లు వాకిళ్ళన్నీ శుద్ధి చేసేసుకొని అప్పుడు వస్తారు. వాక్యాన్ని ఫాలో అవడం మంచిది. వాక్యంలో అలా ఉందా లేదా చూసుకోవడం మంచిది. మనం నీతిని అనుసరించి జీవిస్తే గనక మనం ఏమవుతామంటండి? పరలోక రాజ్యంలో జ్యోతుల్లా ఉంటాం, నక్షత్రాల్లా ఉంటాం, స్టార్స్గా. ఏమండి స్టార్లుగా మారాలి అనుకుంటే అనేకులను త్రిప్పాలంట. ఇంక ఈ వ్యర్థమైన పనిపాట్లలోనే మన జీవితం అయిపోతుంది. ఏమండి మాకు కనీసం లేట్ అవుతుందని చాలా కంగారు ఉంటుంది. ఇంకా కొంచెం కన్వీనియంట్ కోసం దేవుణ్ణి అడుగుతున్నాం. మేము రాత్రిపూట ఇవన్నీ కడుక్కున్న తెల్లారిపాటికల్లా ఏమండి కోళ్ళు కుక్కలు ఉంటాయి కాబట్టి ఎక్కేస్తున్నాయి.
ఏమండి ఇంకొంచెం కన్వీనియంట్ కోసం దేవుణ్ణి అడుగుతున్నారు. రాత్రిపూట అన్నీ చేసేసుకొని ఉంటే ఇప్పుడు ఒక ఆరాధన కూడా అయిపోద్ది, రెండో ఆరాధనకి స్టార్ట్ అవ్వచ్చు, అవునా కదా? కాబట్టి మేము కూడా అశ్రద్ధగా ఉంటున్నామని ఒక రకమైన బాధ ఉంటుంది అందరికంటే. ఇప్పుడు వినోద్ అన్నాడు చక్కగా 10 గంటలకల్లా ఇక్కడ ఉంటాడు, దేవుని స్తోత్రం చెప్దాం. మరి సాగర్ జ్యోతి వస్తారు, సాగర్ వచ్చేసి చక్కగా ఈ చర్చి కడుక్కొని అన్నీ చేసుకుంటాడు. మరి దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు కదా తప్పకుండా. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని దేవుని వాక్యం ఉంది. దేవుని సన్నిధి అంటే మనం ఎలా ఉండాలి? ఎంతో ఉత్సాహంగా సంతోషంగా దేవుని సన్నిధికి రావాలని కోరుకోవాలి. ఎవ్వరు కూడా ఏదో పండగలకు మాత్రమే, పండగ ఎప్పుడు చెప్పలేదేంటండి, మీరు వారం వారం వస్తే అర్థమవుతుంది, ఏమండి? అవునా కాదా? కాబట్టి తప్పకుండా నీతి మార్గమును అనుసరించేటట్లుగా, అయ్యా మా పిల్లలు, మా భర్తలు, మా అందరూ దేవుని సన్నిధిలో కనబడాలని ఆయన అని పట్టుదలగా ప్రార్థన చేసుకోవాలి. మీరు రాకపోతే ఒకవేళ మీరు మిస్ అవ్వచ్చు, ఏమండి? ఇంట్లోకి రాని కూడా పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వచ్చు, కానీ నీ భర్తలు మాత్రం మిస్ అవ్వకుండా దేవుని సన్నిధికి రావాలి, అవునా కదా? అలాంటి ప్రార్థనలు మనం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, తర్వాత లేవియాకాండం 11వ అధ్యాయం 45 వచనం. మరి చూడండి, నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరు ఎలా ఉండాలి? ఏమండి, దేవుడు ఎలాంటి వాడంట? పరిశుద్ధత అంటే ఏంటి అర్థం తెలుసండి? పరిశుద్ధత అంటే చెప్పండి. మంచిగా అంట, ఏమండి? మంచిది, పరిశుభ్రంగా, ఏమండి? అపవిత్రత లేకుండా, ఏమండి? మనకి అపవిత్రత పరిశుద్ధత అంటే అర్థమవుతుంది. నీట్నెస్, ఏమండి? మరి నీట్గా అనేజీగా అన్నట్టు కాకుండా మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. దేవుడు పరిశుద్ధుడు అంట. ఆయనతో స్నేహం చేయాలంటే, ఆయనకి మనకి సంబంధం కావాలంటే, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి అంటే ఆయనకి మనకి సంబంధం ఏంటి? పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరంట. చూడలేకపోతే మరి ఆయనతో స్నేహం చేయగలమా? ఆయనతో ఉండగలమా? రేపు పొద్దున చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటామా? ఏమండి? మరి పరిశుద్ధత కావాలంట. పరిశుద్ధత లేకపోతే మాత్రం తర్వాత చదవమ్మా. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలను. ఏమండి? మీకు దేవుడిగా ఉండడానికి ఐగుప్తులోంచి నేను మిమ్మల్ని స్పెషల్గా రప్పించుకున్నా. మీ కుటుంబాల్లో చూస్తే, మీ బంధువర్గాల్లో చూస్తే, ఏమండి? అందరూ పరిశుద్ధులండి. మా ఫ్యామిలీస్ ఎంత సూపర్ అండి. ఎన్ని కట్టుబాట్లు, ఏం కట్టుబాట్లు అండి? అన్ని వ్యర్థమైన కట్టుబాట్లు ఉంటాయి మన బంధువుల్లో చూస్తే కనుక, అవునా కాదా? పూర్వీకులు చూస్తే ఎలా ఉంటాయి? అన్నీ కూడా అవి అపవిత్రమైన కార్యాలని తెలియదండి. ప్రతిదీ చేసేది ఎలా ఉంటుంది? ఏమండి? ఎలాంటి కార్యాలు చేసేవాళ్ళు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అన్నీ అపవిత్రమా కాదా? ప్రతిదీ దేవుడు చెప్పిన చట్టానికి విరుద్ధంగా ఉందా లేదా? పూర్వం ఏది చూసినప్పటికి కూడా, ఏది చేసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏది చేసినా అదంతా అపవిత్రమే ఉంటుంది. నన్ను అడిగితే బైబుల్ చట్టం లేనిదంతా అపవిత్రంగా చేశారు. కాబట్టి దేవుడు అంటాడు, నేను మీ దేవుడిగా ఉండడానికి మిమ్మల్ని ఐగుప్తు నుండి కనాను దేశం తీసుకొచ్చాను, నేను పరిశుద్ధుని కనుక, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలెను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయనట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటాడు కదా, అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని. ఏమండి? అపవిత్రమైందేదో పవిత్రమైందో నీకు తెలియాలి. మరి పరిశుద్ధమేదో మరి అపవిత్రమేదో నీకు తెలిసి ఉండాలన్నమాట. అలాగే తినదగింది ఏది, తినదగనది కూడా ఏది అని అది కూడా నీకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చూడండి. మీరు ఇక్కడ చూస్తే కనుక పక్షుల్లో కూడా అపవిత్రమైనవి ఉన్నవి, తినకూడదు, వీటిని తిని మీరు అపవిత్రత తెచ్చుకోవద్దు సుమా అని చెప్తాడు దేవుడు. అపవిత్రం తెచ్చుకుంటే, అపవిత్రంగా ఉండడంలో, ఏమండి? అపవిత్రంగా ఉంటే నష్టం ఏంటి చెప్పండి ఒక విషయం. అపవిత్రంగా ఉంటే గనక మరి అపవిత్రంగా ఉంటే ఏమవుద్ది చెప్పండి ఒకసారి. అపవిత్రంగా ఉండడంలో ఆ నష్టం ఏంటో తెలిస్తే మీకు అర్థమవుద్ది, లేకపోతే ఏమవుద్దిలే, ఏమండి? ఏదైతే మైందులు అనుకుంటారు. అపవిత్రంగా ఉంటే దేవుడు మన దగ్గర ఉండడంట. అర్థమవుతుందండి?
జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రమైన దేనిని కూడా మీరు ముట్టుకొనవద్దు. ప్రాకు పురుగుల వలన, పక్షుల వలన, జంతువుల వలన, మరి అపవిత్రమైన వాటిని ముట్టుకోవడం ద్వారా మీరు అపవిత్రులు అవుతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకొస్తాడు ఆయన. అపవిత్రంగా ఉంటే దేవుడు మనకి దూరంగా ఉంటాడు. కాబట్టి మనం అపవిత్రత కలుగజేసుకోనకూడదు. అంతా దేవుడు కలుగజేసిందండి. శవాన్ని దేవుడే కలుగజేశాడు, ఆ జంతువుని ఈ జంతువుని కూడా దేవుడే కలుగజేశాడు. అలాంటి మూర్ఖపు మాటలు మనం వినకూడదు. దేవుడు చెప్పాడు నువ్వేం తినాలో ఏం తినకూడదు, ఏం ముట్టుకోవాలో ముట్టుకోకూడదు, ప్రతిదీ కూడా. అలాగే చదువమ్మ ఇంకొంచెం. సరే లేవియాకాండం 20:22 నుంచి. మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో, కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో. మనల్ని ఎక్కడ నిలబెడుతున్నాడో దేవుడు అంటే ఎక్కడికో తీసుకుపోవని అవసరం లేదు. మనల్ని ఒక చోట నిలబెట్టాడు, నన్ను ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉండాలి? ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు. ఏంటంటండి, నేను అనేక సార్లు చెప్తానే ఉంటాను, ఈ అందరికీ ఇష్టం ఉండవు. మీకు మేలు కలగాలి, మీకు దీవెన కలగాలని చెప్పినంత మాత్రాన దీవెనలో మేలు వచ్చేవి. కానీ మీరు ఉన్నటువంటి ప్లేసు, మీ ఇల్లు, మీ వాకిలి మిమ్మల్ని కక్కి వేయకున్నట్లు మిమ్మల్ని అందనుకోండి, అప్పుడు మీరు ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోతారు. ఏమండి, అర్థమవుతుందండి? ఆ దేశము మిమ్మల్ని కక్కి వేయకున్నట్లు మీరు నా కట్టడలన్నింటినీ, నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళను. ఏం చేయాలంటండి? మనం అక్కడ స్థిరంగా ఉండాలి అంటే, మనం ఆ స్థలంలో ఇమిడి ఉండాలి అంటే ఆయన కట్టలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి మనం అనుసరించి నడుచుకోవాలంట. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకోకూడదు. నేను మీ ఎదుటి నుండి కొంత జనాల్ని, అక్కడ కనానీయులు, హివ్వీలు, మరి యబూసీలు, ఇలాంటి ఒక 6 రకాలైనటువంటి జనం ఉన్నారు. వాళ్ళ వల్ల క్షేమం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా అపవిత్రమైనటువంటి కట్టడలు, దేవుడు ఏది వద్దంటే అదే చేస్తారు. విగ్రహారాధన వద్దంటే అదే చేస్తారు. సూర్య నమస్కారాలు వద్దంటే, చంద్ర మరి సూర్యచంద్ర నక్షత్రాలను చేసుకోవద్దు అంటే అవే చేసుకుంటారు. వాళ్ళు మాంత్రిక విద్యలు ప్రయోగిస్తారు. ఏమండి, ఇవన్నీ కూడా వాళ్ళు సర్పశకినాలు, మేఘశకినాలు చూసేటువంటి జనాలు. వాళ్ళందరి ఆచారాలు మీకు వద్దు. మీ ఎదుటి నుంచి వెళ్ళగొడుచున్నటువంటి ఆ జనాలు ఆ యొక్క ఆచారాలు అనుసరించారు. కాబట్టి వారు అట్టి క్రియలన్నీ చేసిరి కనుక, అట్టి క్రియలు చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడి తిని. దేవుడు మన యందు ఇష్టపడాలంటే పవిత్రంగా ఉండాలి. దేవుడు మనల్ని అసహించుకునేటువంటి పరిస్థితులు ఏంటి అంటే అన్యుల ఆచారాలు. అర్థమవుతుందండి? అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. మీరు అన్యుల ఆచారాలు ఏదైనా మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడండి? చెప్పాలి మరి. అయ్యి బాబోయ్ ఇచ్చి అంటాడు. ఏమండి, అన్యుల ఆచారాల్లో మనలో ఏది కూడా ఉండకూడదు. చదవమ్మా. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. ఏమండి, దేవుని మాట మనం వింటే గనక భూమిని ఏం చేస్తాము? స్వాస్థ్యంగా పొందుకుంటాం. చాలా జాగ్రత్త. ఈ భూమి మీద కూడా ఎంతో స్వతంత్రంగా బ్రతకొచ్చు, సంతోషంగా బ్రతకొచ్చు. మనం పరలోక రాజ్యంలో కూడా దేవాది దేవునితో యుగయుగాలు ఉండొచ్చు. అంటే ఈ జీవితంలో కూడా పవిత్రత ఉండాలి, ఈ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. అప్పుడు దేవుడు మనకి దేవుడిగా, సంతోషంగా, మన యందు ఆనందపడే దేవుడిగా ఉన్నారు. అలాగే మరి లేవియాకాండమే 18వ అధ్యాయం 1వ వచనం చూడమ్మ ఒకసారి. 18. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చును, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. ఇశ్రాయేలుతో చెప్పు, నేను మీ దేవుణ్ణి. మీకు దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? యెహోవా. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, యేసుప్రభు అన్న యెహోవా అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ యెహోవా అందా అమ్మాయి విశ్రాంతి తినవాళ్ళు కదా. ఏమండి, యేసుప్రభుని దేవుని కాదంటారు. ఏమండి, పులిపిల్ల పులి అవుద్దా ఏమవుద్దండి? ఏమండి, కోడిపిల్ల కోడవదా? దేవుని కుమారుడు దేవుడు అవడా? ఏమండి, ఆయన తండ్రి, ఆయన కుమారుడు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటాడు ఆయన, నేను మీకు దేవుడనని ఇశ్రాయేలుతో చెప్పు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున, ఇంతకు ముందు మీరు వచ్చారు కదా, అటువంటి ఐగుప్తు ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. చాలా జాగ్రత్త. మీరు అలాంటి ఆచారాల ప్రకారం చేయొద్దు. నేను ప్రత్యేకించి తెచ్చుకున్నా మిమ్మల్ని, అన్యజనుల నుంచి విడిపించుకున్నా. ఇంకా నీ బంధువులు దేవుని నమ్ముకోలేదు, కానీ నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే నేను ప్రేమించా. నేను
నేను మిమ్మల్ని రప్పించుచున్న ఆ. కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఇక్కడ చూడండి, మరి మీరు ఇంతకు ముందును ఉండి వచ్చినటువంటి ఆ దేశంలో ఆచారాలు చొప్పున చేయకూడదు. ఇప్పుడు నేను తీసుకొచ్చేటువంటి దేశానికి తీసుకొచ్చినప్పుడు మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషుల యొక్క ఆచారాల ప్రకారం మీరు చేయకూడదు. మీ ప్రక్కన ఉన్న వాళ్ళేగా ప్రభు, మరి కనాన్ తీసుకొచ్చారు కదా, ఇక్కడ కనానీయులు ఉన్నారు కదా, మరి వాళ్ళ ఆచారాలు వద్దంట. వాళ్ళని దేవుడు అసహ్యపడి వాళ్ళని ఆ దేశమే కక్కివేసిందంట, దేవుడు అసహ్యపడ్డాడంట. అందుకోసం వాళ్ళని వెళ్ళగొడుతుంటే నువ్వు కొత్తగా నేర్చుకుంటావా ఆచారాలు? ఏమండి, నువ్వు ఆ ఆచారాలు నేర్చుకోకూడదంట. మరి ఐగుప్తు ఆచారాలు వద్దు, కనాను దేశపు ఆచారాలు కూడా వద్దు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఏంటంటండి, ఒకసారి ఒక చోటుకి వెళ్ళాం. ఏమండి, ఒక చోటుకి వెళ్తే పాపం యవనస్తులు దేవుడిని నమ్ముకొని చాలా సంతోషమైంది వాళ్ళకి. దేవుని కోసం సేవ కోసం వచ్చేసారు. 2 అన్నదమ్ములు సేవ కోసం వచ్చారు. తీరా చూస్తే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఏమండి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చుట్టాలందరూ అన్నారంట, మేము మా ఆచార ప్రకారం చేయకపోతే మేము రాము. మీ ఇద్దరికి కూడా ఏమండి బోడిగుండ్లు చేయకపోతే మేము రాము అన్నారంట. మరి ఇంకేం చేస్తామమ్మా? ఏమండి, వాళ్ళు రారంట, చుట్టాలు రారంట. చుట్టాలు ముద్ద దీని వెళ్ళకపోతే ఏమండి ఎంత కష్టం అండి. దేవుడు లేకపోయినా పర్లేదు కానీ మనకి చుట్టాలు ముద్ద దీని వెళ్ళాలి కదండి. ఏమండి, అందుకోసం పాస్టర్లు ఇద్దరికి గుండు చేయించారు. మరి పాస్టర్లు అంటున్నారు మీ ఇద్దరికి గుండు చేయించారు ఏంటి అని నేను అడిగాను. అడిగితే అదేనమ్మా, మేము కొత్తగా వచ్చాం కదమ్మా, కొత్తగా సేవలోకి వచ్చాం కదా, మరి మా చుట్టాలు ఎవరు నమ్ముకోలేదు కదా, వాళ్ళు ఎవరు రానన్నారు. అసలు బైబిల్ తెలుసండి. బైబిల్ తెలియకుండా సేవ అంటే ఏంటి? మీరు నలుగురు వస్తే మీ నలుగురికి వాక్యం చెప్పేసుకొని మీరు తెచ్చింది తినేసి ఏమండి 4 పాటలు పాడేసి పంపించడం అనుకుంటున్నారా? అది కాదు సేవ అంటే. ఏమండి, దేవుని కోసం రోషంగా నిలబడాలి. ఒకవేళ దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఆయన అణిచినా ఏం పెట్టకపోయినా ఏమండి మనం ఏం చేయాలి? దేవుని కోసం నిలబడాలన్నమాట. ఇక్కడ అంటాడు వాళ్ళ ఆచారాలు వద్దు, వీళ్ళ ఆచారాలు కూడా మీరు అనుసరించి నడుచుకోనవలదు. మీరు నా విధులను గైకొనవలను. నా విధులు ఏంటి? బైబిల్ ప్రకారమే చేసుకోండి మీరు. ఏమండి, నా క్యాస్ట్ వేరండి, మీ క్యాస్ట్ వేరండి, మాకు చాలా ఉంటాయండి, పెద్ద క్యాస్ట్ అండి, మేము బ్రాహ్మణ కంటే ఎక్కువ అండి. ఏమండి, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఉంటుంది. బ్రాహ్మిన్స్ కంటే ఎక్కువ నిష్టలు ఉంటాయండి మాకు. అది కాదు, మీకు ఆ ఆచారాలు ఉండకూడదు. ఏమండి, ఏ ఆచారం కూడా ఉండకూడదు. మీరు దేన్ని బట్టి నడుచుకోవాలి? బైబిల్లో ఎలా ఉంది అనండి. మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి, పాస్టర్ గారు పాలు పొంగిస్తారా? నేను పాలు పొంగించనండి అని చెప్తాను నేను. ఏమండి, నేను పాలు పొంగించనండి. ఎందుకని? బైబిల్లో ఉందండి పాలు పొంగించమని. ఏమండి, పాలు పొంగించమని బైబిల్లో ఉందా? 3 రాళ్ళు పెట్టాలా, 6 రాళ్ళు పెట్టాలా, 9 రాళ్ళు పెట్టాలా? ఏమ్మ కుమారి, నాకేం తెలుసండి, అసలు నాకు తెలియదు అలాంటివన్నీ. ఏమండి, 3 రాళ్ళు లేదు, 7 రాళ్ళు లేవు. అర్థమవుతుందా? మీరు పెట్టుకోండి. 9 రాళ్ళు కాదు, 16 రాళ్ళు పెట్టి చేయండి. మీకు ఏమన్నా వస్తే నన్ను అడగండి. ఏమండి, అంతేనా కాదా? వాటిలో లేదండి. దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని మానేసుకోవాలి. దేవుడు ఏది చేయమన్నాడో దాన్ని చెయ్యండి, దాన్ని మానకండి. దేవుడు ఏది చెప్తే అది తప్పకుండా మనం ఏం చేయాలి? చేసుకోవాలి. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను. ఏంటంటండి? నా కట్టడలను బట్టి వాటిని ఆచరింపవలను. వాటిని ఆచరించాలి. ఆచరిస్తే నీ పిల్లలకు కూడా అర్థమవుద్ది, నీ ప్రక్కన వాళ్ళకి అర్థమవుద్ది. మరి మేము ఇలా చేసుకోవాలమ్మా, ప్రార్థన చేసుకుంటాం, మేము ఇలా చేసుకోవాలమ్మా, అంతేనండి. రేపు పొద్దుట దావీదు దానియేలుకు పెళ్లి కుదిరిని అనుకోండి, కులాచారాల ప్రకారం చేస్తే నాకు లాంటిది బ్యాగ్ తగిలించుకొని వెనక రావాలా వద్దా? వెళ్ళకపోతే మంచి పాశ్రమం అవుద్దా? ఏమండి, వెళ్ళకపోతే మంచి పాశ్రమం అవుద్దా? ఎలా పెడితే అలా చేస్తే మరి కుదరదండి. ఏమండి, కోడలను తీసుకొచ్చి ఏమండి ఏంటి బుల్లెట్ పాటలు డ్యాన్సులు పెట్టారనుకోండి, ఏమండి చాలా జాగ్రత్త. మీరు చక్కటి ప్రార్థనలు పెట్టుకోవాలి, చక్కగా మర్యాదగా పెళ్లి చేసుకోవాలి. అర్థమవుతుందండి? మన ఒక సాంప్రదాయం ఏంటి అంటే అది మాది మీది అని కాదు, దేవుని కోసం నువ్వేది చేసినప్పటికీ కూడా. ఏమండి, నాకు మరి తెలిసినటువంటి సేవకులు, వాళ్ళు పెద్ద సేవకులు, పెళ్లి కుదిరింది అంటే అన్యాచారాల ప్రకారం చేసేసారు మొత్తం అంతా. అంటే అన్యాచారం అన్నట్టు కాదు, మొత్తం అంతా అదే ఉంటుంది, దేవుడి పాట పెడతారు అంతే. ఏమండి, ఆ బిందెల్లో నీళ్ళు అదే పోస్తారు. ఏమండి, ఆ బిందెలు చూస్తే
ఆ బిందెలను చూస్తే ఏముంటుందండి? అచ్చం ఆడ బింది ఏళ్ళ బింది ఒకటే, ఆళ్ళ డ్రెస్సు వీళ్ళ డ్రెస్సు ఒకటే, ఆళ్ళ ముక్కు కమ్ములు వీళ్ళ ముక్కు కమ్ములు ఒకటే, ఆళ్ళ బ్యాండ్ మేళం వీళ్ళ బ్యాండ్ మేళం ఒకటే. ఏమండి డబ్బు ఎక్కువైందా? ఏమండి డబ్బు ఎక్కువయ్యా? డబ్బు ఎక్కువై చేసుకోవడమా ఏంటి నాకు తెలియక అడుగుతున్నా. చాలా జాగ్రత్త. ఎవరి ఆచారాలు ఉండకూడదు. పరిశుద్ధంగా పవిత్రంగా. ఏమండి ఒక క్రిస్టియన్ మ్యారేజ్ అంటే ఎలా ఉండాలి? ప్రార్థనాపూర్వకంగా. పెళ్లి కూతురుని చేసేటప్పుడు ప్రార్థన చేసి పెళ్లి కూతురుని చేసుకోండి, పెళ్లి కొడుకుని చేసుకోండి. ఆ తర్వాత అంతేగాని ఏమండి వాళ్ళ బట్టలు వేయాలమ్మా వీళ్ళ బట్టలు వేయాలి, నాకు అవన్నీ తెలవదండి. ఏమండి అయిపోయినా ఏమవుదండి. మాకు కూడా బట్టలు పెడతా అన్నారు మా అమ్మగారు చనిపోయినప్పుడు. అలాంటి ఆచారాలు నేను పెట్టుకోను, మీ ఇష్టం ఉంటే పిలవండి లేకపోతే లేదన్నాడు అన్నయ్య. ఏమండి ఆడపడుచులు కరెక్ట్గా బట్టలు పెట్టాలి, తప్పకుండా రావాలన్నారు. మేము కూడా రాములే. ఏమండి మాకు ఏం అక్కర్లే అలాంటి ఆచారాలు. అర్థమవుతుందండి కరెక్ట్గా. మరి చాలా జాగ్రత్త. మనం ఏం చేయకూడదు ఈ లోక ఆచారాలు. నాకేంటో తెలియదు, ఈ సంవత్సరం చాలా బట్టలు వచ్చినాయి ఏంటి, ఇన్ని జాతర బట్టలు వచ్చినాయి ఏంటి అనుకున్నాను నేను. మొన్న ఈ మధ్యన అన్నాను ఈ సంవత్సరం అందరూ బోల్డ్ అంతమంది పెట్టారు. ఎందుకని పెట్టారు సార్? ఇంకా కొట్టలేదు అయ్యి అంటే అమ్మ చనిపోయిందని పెట్టారు. ఏమండి నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. ఏమండి అమ్మ చనిపోతే బట్టలు పెడతారని ఇద్దరికి బట్టలు అందరూ తీసుకొచ్చారంటే నాకు అర్థం కాలేదు. ఏమండి ఏదో పండగ అని తెచ్చారు కాబోలు మామూలు పర్ణశాల పండగకో దేనికో అన్నట్టు అనుకున్నాను. అర్థమవుతుందండి. కాబట్టి దేశ ఆచారాలు అక్కర్లేదు మనకి. మనం కేవలం దేవుడు ఏ ఆజ్ఞలు చెప్పాడో ఆ ఆజ్ఞలు అనుసరించడమే, ఏ కట్టడలు చెప్పాడో అది చేయడమే. ఇంకంతకంటే మనం ఏమి ఎక్స్ట్రా చేయని అవసరం లేదండి. గొప్ప కోసం చేయని అవసరం అసలు అక్కర్లేదు. మీ దేవుడునగు నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనివాడు వాటి వలన బ్రతుకును. ఏంటంటండి ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం ద్వారా వాటిని గైకొనివాడు వాటి వలన బ్రతుకును. దేవుని స్తోత్రం చెప్దాం. అబ్బా పాత నిబంధన చెప్తున్నారండి. ఏమండి చేయకూడని పనులు మానేయడం, చేయవలసిన పనులు చేయడం లేదండి క్రొత్త నిబంధనలో. ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా తక్కువే. అంటే మాటి మాటికి మరి చెయ్యాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి మనకు అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం వాటి వల్ల బ్రతుకుతామంట. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకును అని యేసుప్రభువు వారు సాతానికి చెప్పినటువంటి మాట ఎక్కడిది? ఇదే మాట. ఆజ్ఞలో గైకును వాడు దానివల్ల బ్రతుకును. అలాగే 17:10 మరియు ఇశ్రాయేలీయుల కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినిన్ను. ఏమండి దేని రక్తాన్ని తినకూడదంటండి, గుర్తుపెట్టుకోండి. మరలా ఒకసారి చెప్పాను, మళ్ళా ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. మరి తెల్లవారుజాము నుంచి కూడా పవిత్రత కోసం చెప్పమన్నట్టు వస్తుంది. కాబట్టి మనం అపవిత్రులుగా ఉండకూడదు. దేని రక్తాన్ని కూడా మనం ఏం చేయకూడదంటండి. ఏమండి దేని రక్తాన్ని కూడా మనం తినను. రక్తము తినువానికి నేను విముఖుడునై జనుల్లో నుండి వాడిని కొట్టివేయుదును. ఏంటంట దేవుడు రక్తం తినే వాళ్ళకి విముఖుడు. విముఖుడు అంటే ఏంటండి? ఏమండి వెనక్కి తిరిగి ఉంటాడు అనమాట అండి. సుముఖం అంటే ఇష్టంగా. ఏమండి విముఖుడనై ఉందును అంటే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. రక్తం తినేవాడు జాగ్రత్త. మీరు మా ఆయన గారు ప్రార్థన చేసుకోరు కదండి, ఆయన అలాగే తింటాడండి. ఏమండి చెప్పాలి, నీతి చెప్పాలి. ఏమండి ఇది తినకూడదు, ఇంట్లో వండకూడదు, దరిద్రం వస్తుంది మనకి అని చెప్పాలి. ఏమండి అవునా కదా? చెప్పుకోవాలి జాగ్రత్తగా. రక్తాన్ని ఎవ్వరు కూడా తినకూడదు, గుర్తుపెట్టుకోండి. రక్తము దేహమునకు దేహానికి ప్రాణం కాబట్టి రక్తం ఎవ్వరు కూడా తినకూడదు. అది పోసి వండుతారంటండి కొంతమంది, అది తెచ్చుకొని వండుకుంటారంట, అది పట్టేసి వండుతారంట. మరి సాతాను ఫస్ట్ మాంత్రిక శక్తులు అభ్యసించేవాళ్ళు ఒక మేకపోతుని దాని మెడ కొరికేసి దాని రక్తం అంతా తాగేయాలంట, ఒక్క చుక్క కూడా మిగిల్చకూడదంట. దేవునికి సాతానికి పక్కా విరుద్ధం ఉంటుంది. అర్థమవుతుందండి. కాబట్టి రక్తం ఎవ్వరు కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కొని మరి క్రొవ్వును కూడా ముట్టుకోకూడదు. అలాగే మరి సంఖ్యాకాండం 19:11 ఏ నరశవమును అయినను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడిగా ఉంటాడంట. ఏ నరశవాన్ని ముట్టినా చదువమ్మా. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. మనోళ్ళు కాదండి. ఏమండి మన ఇంటి పేరటోళ్ళు కాదండి, ముట్టుకొని వచ్చేసాం కాదండి. గుర్తుపెట్టుకోండి. నరశవాన్ని ముట్టుకుంటే చుట్టాలైనా బంధువులైనా బయట వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు మనకి
పవిత్రత అపవిత్రత అనేటువంటిది దేవుడు నేర్పిస్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకొని మరి మీరు ఒకవేళ 7 రోజులు అపవిత్రంగా దేవునికి దూరంగా మరి దేవునికి కడగా ఉండాలి అనుకుంటే కనుక మీ ఇష్టం. అది మన ఇళ్లలో జరిగితే తప్పదనుకోండి. ఏమండి, ఏ నరశవాన్ని ముట్టినా కానీ 7 దినములు అపవిత్రుడై ఉంటాడు. అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని, అంటే ఆ జలాలు అంటే వాళ్ళని అప్పుడు పరిశుద్ధపరిచేవాళ్ళండి అంటే ఆ జలాలని. మనం అయితే ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. 3వ దినాన ప్రార్థన చేసుకోవాలి. 7వ రోజు కూడా ప్రార్థన చేసుకోవాలి. 7వ దినమున పవిత్రుడగును. 3వ దినమున తలస్నానం చేసి 7వ దినమున అప్పుడు తలస్నానం చేస్తే అప్పుడు పవిత్రుడు అవుతాడంట. అర్థమవుతుందండి? వెళ్ళొచ్చామండి 3వ రోజు పట్టించుకోరు. నేను ఒకళ్ళని అడిగాను ఒకసారి, అంటే మనకు తెలియదు కదా అక్క ఇక్కడ అన్నారు. తెలియకపోతే దేవుని చట్టం కదా ఇది. వాళ్ళు మరి ఇప్పుడు తలస్నానం చేశారేంటి అంటారు, రేపొద్దున చేయాలంట వాళ్ళ లెక్క ప్రకారం అన్నారు. అంటే అలా కాదు, బైబిల్ ప్రకారమే చేసుకోండి మీరు. ఏమంటే అంతేనా కదా, మాకు ఇలాగ వస్తుందండి అని చేసేసుకోవాలి. అవునా కదా? మన చుట్టాలు బంధువుల కోసం కాదండి, దేశాచారాలు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. మరి ఇక్కడ ఎముకనైనను ఏమండి సమాధిని కూడా, సమాధిని ముట్టువాడు. నేను అందుకే సమాధుల దగ్గరికి వెళ్ళటం మానేస్తాను. మీరు నచ్చితే మీ ఇష్టం, కానీ ఎవరినో ఒకరు పంపిస్తున్నాను. ఎందుకు అంటే వెళ్ళొచ్చు, కానీ ప్రేమతో అని చెప్పి సమాధిని ముట్టేసుకుంటున్నారు. ఏమండి, సమాధిని ముట్టివాడు 7 రోజులు అపవిత్రుడు అంటాడు ఇక్కడ. మరి మనం సంవత్సరం తర్వాత వెళ్ళి సమాధిని ముట్టుకుంటే మళ్ళీ 7 రోజులు అపవిత్రులే కదా. ఏమండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మా పాస్టర్ అమ్మ రాదండి అందుకే మంచిది కాదు, మీ ఇష్టం అండి. నేను వాక్యాన్ని ఫాలో అవుతాను అంతే. వస్తే వస్తాను అంతేగాని దాన్ని ముట్టుకోవడం అలాంటివి చేయకూడదు. ఏదో ఏడుపులు అలాగే ఉన్నారు కాబట్టి 7 రోజులు అయిన తర్వాత వెళ్తారండి. ఆ తర్వాత ఏం చేస్తారు, దాన్ని ముట్టేసుకుంటారు, అంటేసుకుంటారు. మళ్ళీ అక్కడ భోజనం చేయడం కూడా అసహ్యం అనిపిస్తుంది ఒక్కోసారి. గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త. చనిపోయిన వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. ఇప్పుడు మా అమ్మ సమాధి, మా అమ్మ దగ్గరికి ఒక్కరోజే వెళ్ళాము, ఇంక మళ్ళీ వెళ్ళలేదు ఎవరం కూడా. 19:16 అంట, ఒకసారి చదవమ్మ. బయట పొలంలో ఖడ్గముతో చంపండి వాడినైను, నరకబడిన వాడినైను, శవాన్ని కానీ మనిషిని ఎముకను కానీ సమాధినైనను ముట్టువాడు 7 రోజులు అపవిత్రుడు. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు పవిత్రంగా ఉండాలని చెప్తున్నాను, పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నా. ఇదంతా పాతన బంధనండి, మాకు కుదరదండి, మేము చేయలేమండి. ఏమండి, మన మైండ్ వాక్యానికి లోబడితే దేవుని వాక్యం మనతో మాట్లాడద్దు అనమాట. అలాగే మరి తర్వాత చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15 వచనం. హెబ్రీ పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఏంటంటే దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు. చేదైన వేరు ఏదైనా మొలచి, ఏమండి, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వల్ల మీలో అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు దాకా చెప్పుకున్నవి శరీరానికి అంటే అపవిత్రతలు అర్థమైందండి. ఇప్పుడు దాకా పాత బంధంలో చదివాం. ఇప్పుడంట మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో. ఏమండి, అటువంటి భయం మనకి ఎప్పుడైనా ఉందండి? ఆయనే చూసుకుంటాడులే అన్నట్టుందా? ఏమండి, దేవుని కృప పొందకుండా తప్పిపోతామేమో. చాలా ఒక్క మాటలో పోద్ది, ఒక్క పనిలో దేవునికి మనకి ఉన్న సంబంధం తెగిపోయిన పరిస్థితికి వస్తాయి. ఏమండి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూడండి, చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్మల్ని కలవరపరచుట వల్ల మీలో అనేకులు అపవిత్రులైపోదురేమో అని. ఏమండి, చేదైన వేరు అంటే ఏంటి? దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పని కుటుంబాల్లో వస్తాయి, బంధువుల్లో వస్తాయి, ఆస్తుల కాడ వస్తాయి, అంతస్తుల కాడ వస్తాయి. అది వచ్చి అందరినీ కలవరపరుస్తాయి. కలవరపరచుట వల్ల మీలో అనేకులు ఏమైపోతారు? ఏమండి, సణుగులు గొణుకులు అన్నీ వచ్చి అపవిత్రమే అనమాట. ఏ పని చూసినా అపవిత్రం అయిపోద్ది. ప్రార్థన ఉండదు, ఏముండదు. ఇంకెప్పుడు కూడా గొనగడం సణగడమే ఉంటుంది. ఏమండి, చాలా జాగ్రత్త. మనం ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మీలో ఎవ్వరు కూడా దేనికోసం
మరి దేవుని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండునేమో చూసుకొనుడి. ఏమండి, ఒక్క పూట కూటి కోసం, ఏమండి తెలుసు కదా, చిక్కుడుగాయల కూర అంట, బాగా ఆకలేస్తుందంట. ఏమండి, ఆ ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుగాయల కూర మరి కాస్తంత మసాలా వేసి వేపాడేమో, ఏమండి కళ్ళు తిరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఒరే నాకు పెట్టరా బాబు అంటే ఏమన్నాడు, ఆ మూకుడు తీసుకొచ్చి నీ దగ్గర పెడతాను కానీ పెట్టి ఎదురుగుంట పెట్టి తిప్పుకుంటా నీ జ్యేష్ఠత్వం ఇచ్చేస్తావా? అసలు జ్యేష్ఠత్వం దేనికిరా, ఇప్పుడే ప్రాణం పోతుంది. ఏమండి, దేవుడి సంగతి తర్వాత ఈ సమస్య నుంచి గట్టి ఎక్కాలి కదా అనుకుంటాం మనం కూడా. అదే ఒక పూట కూటి కోసం. ఒకనాటి సుఖం సుఖం కాదంట, ఒక్కనాటి ఆనందం ఆనందం కాదంట. నువ్వే పనులైనప్పటికీ కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ఏమండి వాక్యాన్ని ఫాలో అవ్వాలి తప్ప మనం ఏం చేయకూడదండి, రాజీ పడకూడదు. చాలా జాగ్రత్త. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా, ఏమండి అటువంటి భ్రష్టత్వం ఉందంటే వ్యభిచారం కూడా ఉంటుంది కాబోలు, నాకైతే తెలియదు. ఏమండి, ఒక మాట తప్పిపోతే ఇంకా అనేక మాటలు తప్పిపోతారు కాబోలు, దేవుని వాక్యంలో ఉంది. ఒక మాటలో నిలబడలేని వాడు, ఏమండి అంతే కదా, మాట తప్పని వాడిగా ఉండాలంటాడు, అంతే వాళ్ళు నిలబడగలుగుతారు. మాట తప్పిపోయే వాళ్ళు అన్ని విషయాల్లో కూడా తప్పిపోతారు, శారీరకంగా కూడా తప్పిపోతారు. వాళ్ళు వ్యభిచారులు కూడా మారిపోయి దేవుని సంతోష పెడదాంలే అని వాళ్ళ భ్రమ. కాబట్టి ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండునేమో చూసుకొనుడి. తర్వాత ఏం చేశారంటండి, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి. నానా ఇంకే ఆశీర్వాదాలు నీ దగ్గర లేవా? అన్నీ ఇచ్చేసావా? ఒక్క ఆశీర్వాదం ఉంటేవు నాన్న, ఒక్క ఆశీర్వాదం ఉంటే మీరు చదివితే మీకు అర్థమవుతాయి. ఏమండి, అవి దృష్టాంతాలుగా వాళ్ళకి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి వ్రాయబండి అని దేవుని వాక్యం ఉంది. దృష్టాంతం అంటే రోజు రొటీన్ లైఫ్లో జరిగినటువంటి విషయం అనుకుంటున్నారు. ఏమండి, మా తమ్ముడు వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయాడు, ఆశీర్వాదాలు నేను ఏడుస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇంత పెద్ద ప్రాసెస్ వస్తుందని తెలియదు. దేవుడు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచినప్పటికీ కూడా ఆ ఆశీర్వాదం ఏమంట లేకుండా పోయింది. చాలా జాగ్రత్త. మనం పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, అనేకులను దేవుని మార్గాల్లోకి నడిపించాలి, నీతి మార్గంలోకి నడిపించాలి. గుర్తుపెట్టుకోవాలి, మనం పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి అనుక్షణం సంతోషపరిచేవారిగా ఉండాలి. కన్నీళ్ళు విడుచుచు దానికోసము ఎంతంటే శ్రద్ధతో వెతికినప్పటికీ కూడా ఏంటంటండి మారు పొందని అవకాశం కఠినం వచ్చేది. ఇంకా కఠినం వచ్చేసింది అనుకోండి, నువ్వు చేసిన తప్పురా, లేదు నేను కరెక్టే ఉన్నా, వాడే తప్పు చేశాడు, వాడినే దేవుడు ఆశీర్వదిస్తాడు. దొంగతనం చేసిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను ఆశీర్వదించడు. మారు మనసు రాల. అర్థమవుతుందండి. లోకపరంగా ధనవంతుడిగా పెరిగాడేమో కానీ తండ్రి సంపాదించిన ఆస్తి, ఇస్సాకు గారు సంపాదించిన ఆస్తి ఉండి లోకంలో నార్మల్ వ్యక్తిగా ధనవంతుడిగా ఒక మంచి పేరుతో బ్రతికొచ్చు, కానీ తనకు ఆశీర్వాదం అనేటువంటిది లేదంట. ఏశావు కన్నీళ్లు విడిచి ఆ తర్వాత మనసు పొందని అవకాశము దొరకక ఏమయ్యాడు? విసర్జింపబడిన. దేవుడు ఎక్కడ చూసినప్పటికీ కూడా మరి చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంటాయి, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఏశావు ఎక్కడ కట్టినప్పటికీ కూడా ఎదోము అంటారు. ఏశావు అంటే ఆ ఎదోము నువ్వు ఎంత ఉన్నతంగా నీ మరి పట్టణాలు నువ్వు కట్టినా, ఏమండి నీ నివాస స్థలాలు కట్టినా అక్కడి నుంచి తోసేస్తాను అంటాడు దేవుడు. ఎక్కడ ఇష్టం లేదు దేవునికి. ఎవరు? ఏమండి ఈ లోకాన్ని ప్రేమించేవాడు. ఒక్క పూట కూటి కోసం, ఒక్కనాటి సంతోషం కోసం ఈ జీవితంలో దేవుణ్ణి ఒక్కసారి వదిలిపెడదాం అనుకుంటే, ఏమండి షడ్రక్ మేషక్ అబ్దెనెగోలు ఏమండి ఒక్కసారి వదిలిపెట్టేసేద్దాం అనుకుంటే ఏమైపోదురండి? ఏమండి దేవుడు ఏమైపోనండి? పరమనున్న దేవుని స్వాస్థ్యం ఏమైపోను? ఏమండి దానియేలు నా భక్తుడు, షడ్రక్ మేషక్ అబ్దెనెగోలు నా భక్తులు అని రుజువు చేసుకోవడానికి దేవుడు మరి ఇంకెవరితో చెప్పుకుంటాడు? అలాంటి భక్తులు కూడా పోతే నీకు ఇలాంటి వాళ్ళు, నాకు ఇలాంటి వాళ్ళు, ఏమండి అబ్బా మా సంఘం అండి విశ్రాంతి అండి, మాది అండి వాక్యానుసారం అండి. మరి నువ్వు నేను వాక్యానుసారంగా ఉంటున్నావా? ఉండాలి కదా, అవునా కదా? దేవుడు మనలో నివసించాలి, దేవుడు మన యందు ఇష్టపడాలి అనుక్షణం. దేవునికి ఈ మందిరం కాదండి మెయిన్. ఏమండి ఈ మందిరం కాదు, మనం కూర్చొని చెప్పుకోవడానికి మాత్రమే ఈ మందిరాలు, లేకపోతే ఎప్పుడు కాలిపోతాం నన్ను అడిగితే. ఏమండి
మనమే దేవుని ఆలయం. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. మందిరంలోకి వచ్చి ఏమండి ఇక్కడ కూర్చొని చుట్ట సాగారనుకోండి, ఏమండి మీరు ఏమంటారు చెప్పండి? మరి అసలు మనిషి తాగితే ఇది ఇంకా పర్లేదంట. నన్ను అడిగితే మనం దేవుని ఆలయం అంట. దేవుని స్తోత్రం చెప్తాం. ఇక్కడ కూర్చొని తాగడానికి ఏమో మనకు భయం. అబ్బో మందిరం అండి, ఎక్కడికి వస్తే తాగకూడదండి, అక్కడే పడేసి చేయాలండి. ఎక్కడ పడేసి రావాలి? ఏమండి మా చిన్నాన్నగారు ఒకసారి వచ్చారు ఎక్కడికి, సుబ్బారాయుడు. అమ్మో అరుగు కదా అని గబగబ దిగేస్తున్నారు సిగరెట్ కాల్చడానికి. మరి దేవుని ఆలయం శరీరమే దేవుని ఆలయం అన్నాడు చిన్నాన్నగారు. అంటే ఏమండి మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మలాగా సరిపోద్దులే అనుకుంటూ పక్కకి వెళ్ళిపోయారు. ఏమండి చాలా జాగ్రత్త. దేవుని ఆలయం ఇది. ఏమండి విలువైన అవయవాలు. ఏమండి ఎంత విలువైన జీవితం, అవునా కదా? ఏమండి మీరు కిటికీలు తయారు చేయించుకోవాలనుకోండి, ఏమండి కాస్ట్లీ. నేను చిన్న వయసులోనే మరి వెళ్ళాను, కానీ అన్నీ చూసిన తర్వాత అక్కడ ఇదే హెవీలా అనిపించింది. ఎందుకండి చర్చికి అన్నారు ఎవరు, కిరణ్ గారు. అమ్మో అంత ఉండాలండి అన్న. ఇందులో సగం పలసగా ఉన్నాయి చూపించారు వాళ్ళు. అవి ఇష్టం లేదు, ఇది తీసుకొచ్చాను నేను అప్పుడు. ఏమండి నీకు దేవుని ఆలయం, నువ్వు నీ కిటికీలు ఎంత రేటు చేస్తాయో తెలుసా? కిటికీలు అంటే ఏంటి? కళ్ళు చెవులు ఎంత రేటు చేస్తాయో తెలుసా? ఎంత రేటు చేస్తాయి? ఏమండి కళ్ళు లేకపోతే జీవితం లేదండి. అర్థమవుతుందండి? అన్ని మంచి మంచి అవయవాలు పెట్టుకున్నాడు ఆయన. ప్రతిదీ కూడా నడిచే ఆలయాలుగా. నువ్వు ఎంత కాస్టో తెలియదు అసలు లెక్క. కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఒక మనిషి విలువ ఎన్ని 100 కోట్లన్నా తక్కువేనండి నన్ను అడిగితే. ఏమండి వెల కట్టకూడదంట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసు ప్రభు రక్తంతో కొన్నారు ఆయన. ఏమండి ఆయన కొనుక్కున్న వాళ్ళు ఇంకా విలువైన వాళ్ళు అవుతారు. ఈ అవయవాలే చాలా ఎక్కువ రేటు. ఏమండి దీనికి ఏదైనా చిన్న డ్యామేజ్ అయితే ఎన్ని లక్షలు పోసేస్తూ ఉంటారు, కోట్లు పోసేస్తూ ఉంటారు. ఏమండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి 3 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారంట కరోనాలో. అయినప్పటికీ కూడా జీవితం అంతా సంపాదించిందంతా ఖర్చు పెట్టినా అర్థమవుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్త. మనం మరి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడు మనలో నివసించాలని కోరుకునే వాళ్ళు మరి చాలా జాగ్రత్తగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఒక్క పూట కోసం, ఒక్క దానికోసం, ఒక పెళ్లి కోసం, ఏమండి పెళ్లి కోసం కూడా ప్రార్థన మానేస్తారు. ఏమండి అమ్మ పెళ్ళి ఎలా చేస్తారు? ఒకళ్ళు ఏమండి నువ్వు పెళ్ళి కూడా చేయలేవా అన్నారంటండి. ఏమండి భక్తి పనులు అంటే సూపర్ టాపర్ భక్తి పనులు. మరి తీరా చూస్తే అన్నిటికీ బొట్లే, ఎక్కడ చూసినా బొట్లే. ఏమండి వీళ్ళకి బొట్లే, వస్తువులకి బొట్లే, రోకలకి బొట్లే. ఏమండి ఆ తర్వాత మళ్ళీ బావులకు ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు. ఏమోనండి నాకైతే తెలియదండి. ఏమండి వాక్యాలు తెలియకుండా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తా ప్రార్థన చేసిన ఫలితం ఉంటుందంటారా? ఉండదండి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త. మరి ఇంకొంచెం చదువు అమ్మ అక్కడ. హెబ్రీ 10వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుదాం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, మీకు ఈ వాక్యాలన్నీ తెలుసు, దేవుడు అంటే తెలుసు, తప్పిపోకూడదంటే తెలుసు, ఆయన కోసం పవిత్రంగా ఉండాలని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా తప్పిపోయిన ఎడల బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, బుద్ధిపూర్వకంగా నేను మాత్రం ఉండలేదు కానీ ఏమండి నాకు తెలుసు దేవుని బాధ పెడుతున్నానని తెలుసు. ప్రభువా మీరంటే ఇష్టం, దానికంటే ఎక్కువ ఇష్టం ఈ సారా, దానికంటే ఎక్కువ ఇష్టం ఈ పని అని. ఏ పనో నాకైతే తెలియదు, అక్కడ పెట్టుకోండి ఏ పనో. ఏమండి అని చేస్తే బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, ఇంతకుముందు నీకు తెలిసి తెలియక నువ్వు చేసినటువంటి పొరపాట్లకి యేసు ప్రభు కలువరి శిలువలో కార్చినటువంటి రక్తం ఉందే అప్పుడు సరిపోద్దంట. ఇప్పుడంటే బలి లేదంటండి. బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాలకి బలి ఇకనూ ఉండదు. కానీ ఏమండి ఈ మాట చాలా నేను చిన్నప్పుడు చదివి చాలా వణికేదాన్ని. బలి ఇకనూ ఉండదంటండి. యేసు ప్రభు లేకుండా పరలోక రాజ్యం ఎవరు వెళ్ళలేరు. యేసు ప్రభు బలియాగం లేకుండా ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఆయన రక్తం లేకుండా, ఆయన రక్తమే వాళ్ళని పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తాన్ని కూడా కాదని అనుకున్న వాళ్ళు, బుద్ధిపూర్వకంగా పాపం చేసినటువంటి వాళ్ళు న్యాయపు తీర్పునకు చాలా కష్టం అండి. ఏమండి
బుద్ధిపూర్వకంగా మనం పాపం చేయిస్తే తెలుసు నీకు వ్యభిచారం చేయకూడదని తెలిసిన నీవు వ్యభిచారం చేస్తూ ఉంటే, దొంగతనం చేయకూడదని తెలిసిన నీవు దొంగతనం చేస్తూ ఉంటే, అబద్ధాలు చెప్పకూడదని తెలిసిన నీవు అబద్ధాలు చెప్తూ ఉంటే నీకు పాప క్షమాపణ ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైనటువంటి అగ్నికి అగ్ని ఎక్క ఉంటుందంట. వాళ్ళ కోసం అర్థమవుతుందండి, బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాళ్ళకి నరకం కాసుకొని ఉందంట. అబ్బో ఎలా చెప్తే అలా కుదురుద్దండి. మీరు ఆశీర్వదింపబడతారండి, మీరు దీవించబడతారండి, సూపర్గా ఉంటారండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాగ్దానం మీదేంటి? మీరు దేవుని రాజ్యంలో ఉండిపోతారండి అని 2 మొక్కలు చెప్పి పంపించేస్తే మీరు అందరూ కూడా ఎంత ఆనందంగానే ఉంటారు. మరి ఇలా చెప్తే అలా కుదురుద్ది? నేను చెప్పే వాక్యం అర్థమయ్యేవాడు దేవుని స్తోత్రం చెప్తాం. అర్థమవుతుందా? బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళకి బలి ఎక్క ఉండదు. యేసుప్రభు ఇంకొకసారి రాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళకి మళ్ళీ వస్తాడని ఎక్కడైనా ఉందండి? ఏమని ఇంకొకసారి సిలువ వేయబడతాడు ఆయన? ఇక ముందైతే లేదని చెప్పాడు. చాలా జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి మనం కుదరదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు, ఒక హిబ్రూ పిల్లోడు, చిన్న పిల్లోడే, ఒక 15 సంవత్సరాల లోపు పిల్లోడు పరలోక రాజ్యం వెళ్ళాడంట. మీరు అది యూట్యూబ్లో కొట్టి చూసుకోండి, అది వస్తుంది. అక్కడ అంటండి, నిజంగా అక్కడ విషయాలు మనకు తెలిస్తే ఎంత జాగ్రత్తగా ఉంటామో అర్థమవుద్దంటండి. ప్రతిరోజు ఇప్పుడు నాకు చాలా కష్టమైపోయింది అనుకోండి, అనుకుంటాను ఎందుకు వచ్చిన బ్రతుకు అనిపిస్తుంది గొప్పన. ఏమండి, చిన్ని మాటలు ఏమనుకుంటాం మనం? ఎప్పుడో వెళ్ళిపోయినట్టయితే హాయిగా ఉండు అందరికంటే ముందు అంటూ ఉంటా గబుకున. కోపం వస్తుంది. సంతోషమే దేవుని కోసం బ్రతకడం, దేవుని కోసం చెప్పడం సంతోషమే. ఈ పనులన్నీ చేయలేక ఒక్కొక్కసారి విసుగొచ్చి అనిపిస్తూ ఉంటుంది. పని కనబడదండి ఇక్కడ. ఏమండి, మాకు కోళ్ళు కుక్కలు ఉంటాయి, ఇంకా సెక్యూరిటీ ఏమి రాలేదు. నిమిషానికి చేసినప్పటికీ కూడా ఎముకలు అరిగిపోతున్నాయి. కానీ కష్టమైన పరిస్థితి. దేవుని సన్నిధిలో కన్నీరు గారిచి అడుగుతున్నా, చేయలేకపోతున్నాను ప్రభు ప్లీజ్ అని. ఏమండి, అలాంటి పరిస్థితులు అంటాం. కానీ నిజంగా చిన్ని మాట అంటేనంటండి, ఏదైనా పొరపాటు కుమారి అంది అంటే పెద్ద కేసు అంటండి పరలోక రాజ్యంలో. దానికోసం పరలోకంలో ఉన్న గొప్ప దేవదూతలు వచ్చి విడిపించి, ఈమె చాలా మంచి పనులు చేసింది కాబట్టి మరి ఈ అమ్మాయి విడిపించబడద్దు అనటానికి భూమి మీద ఉన్న కోర్టులు ఉంటాయి కదా. ఏమండి, భూమి మీద ఉన్న జడ్జెస్ ఎంత వాదిస్తే ఆ కేసు కోసం బయటకు వస్తారో అలా ఉంటుందంటండి పరలోక రాజ్యంలో. అర్థమవుతుందండి? మీరుగాన పరలోక రాజ్యంలో జరిగే విషయం చూస్తే మీరు తప్పు చేయరు అంటాడు ఆ పిల్లోడు, చిన్నోడు. అతనికి ఏం తెలియదు బైబిల్ సరిగా. అయినప్పటికీ కూడా యేసు ప్రభు అంటే అస్సలు తెలియదు. కానీ ఒక ఆయన ఉన్నారు, మనిషిలాగానే ఉన్నారు అక్కడ. ఏమండి, మనం చూస్తూ ఉన్నాం కదా బొమ్మల్లో, ఆయనలా ఉన్నారు, ఆయన ఉంటానే ఉన్నారు అక్కడ అని చెప్తున్నాడు. వాళ్ళకి యేసు ప్రభు అంటే తెలియదు. మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నాడు, పుడతాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఆయన వచ్చేసే అతని మాట ఎవరు అంగీకరించలేకపోతున్నారు. చాలా జాగ్రత్త. అతి త్వరలో అసలు హర్మగెద్దోన్ యుద్ధం కూడా అది జరుగుతానికి సిద్ధంగా ఉందని అసలు ఏం చెప్పాడంటే నార్మల్గా చెప్పలేదు. మీరు కొట్టి చూసుకోండి యూట్యూబ్లో. చాలా జాగ్రత్త. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలి ఎక్కనో ఉండదు. కానీ ఏమండి, న్యాయపు తీర్పునకు మరి విరోధులను మరి తీక్షణంగా దహించే అగ్ని కోసం వెయిట్ చేయాలంట. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామంటే ఇక నీదేంటి? నరకం. కొన్నాళ్ళకి ఆయనే కాపాడుకుంటాడులేండి, తీసుకొచ్చుకుంటాడులేండి. ఏమండి, పప్పులే ఓడకో అంటారు చూసారా. చాలా జాగ్రత్త. ఇక్కడ మనం ఏం చేయాలి? భయం కలిగి జీవించడం నేర్చుకోవాలి, భక్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. అనేకులకు అమ్మా చాలా దారుణమైన పరిస్థితి ఉంది అని చెప్పడం నేర్చుకోవాలి. ప్రభువా నీ కోసం ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు అని అనుక్షణం నీ కోసమే బ్రతుకుతున్నానయ్యా, నా జీవితం నీ కోసమేనయ్యా అనేసి మనం బ్రతకడం నేర్చుకుంటే దేవుడు ఎంతో సంతోషపడతారనమాట అండి. ఏమండి, ఎవడైనా ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే గనక, అంటే ఇప్పుడు నాబోతున్నాడు అనుకోండి, ఇతడు దేవుని దూషించాడు, రాజును దూషించాడు అని చెప్పి 2-3 సాక్షులను తీసుకొచ్చి రాళ్ళతో కూడా చంపేశారు. ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన వాళ్ళ 2-3 మాట మీద వాళ్ళని చంపేస్తారు. ఏమండి, అయితే ఇక్కడ ఇట్లుండగా అంటే ధర్మశాస్త్రంలోనే 2-3 మాట మీద
ఆ పని జరిగిపోతుంది కదా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి యేసు ప్రభుని అంటండి ఇష్టపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపం చేసినటువంటి వాళ్ళు ఏంటంట, యేసు ప్రభుని చక్కగా ఆయన లాగి కింద పడేసి తొక్కడం అంటండి. సిలువ వేస్తుంటే అయ్యి బాబోయ్ ఎంత గట్టిగా వేసేసారో, ఇలా వేసేసారు, నేను అస్సలు చూడలేనండి అంటావు కదా. మనం గన బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే గనక ఆయన్ని మన పాదాలతో తొక్కినట్లు అంటండి. యేసు ప్రభుని తొక్కినట్టు, ఆయన రక్తాన్ని, మన పాప విమోచన కోసం ఆయన కార్చిన రక్తాన్ని ఏం చేసినట్టు, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైనటువంటి నిబంధన రక్తం యేసు రక్తాన్ని అపవిత్రమైనదిగా చేశారంట. ఎవరు వీళ్ళు? బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళు, ఒక్క పూట కూటి కోసం ఆశపడినటువంటి వాళ్ళు, ఒక్కనాటి సుఖం కోసం ఆశపడిన వాళ్ళు, బంధువుల కోసం దేవుని వదిలిపెట్టిన వాళ్ళు, లేకపోతే మన కోసం మన సుఖాల కోసం దేవుని మరి ప్రక్కన పెట్టిన వాళ్ళు. వీళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళు యేసు ప్రభువుని కాళ్ళతో త్రొక్కి ఆయన మరి విలువైన రక్తాన్ని, మన పాప క్షమాపణ నిమిత్తం కార్చినటువంటి విలువైన రక్తాన్ని కూడా అపవిత్రంగా ఎంచినందున కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు, కృపకు మూలమైనటువంటి దేవుని ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని, ఎంత ఎక్కువ దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. నీ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకోవడానికి తప్పు చేస్తే అదే చాలా కష్టమైపోయింది కదా. మరి యేసు ప్రభువుని కూడా పాదాలతో త్రొక్కి ఆయన రక్తాన్ని ఏమండి నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి కష్టపడి, ఏమండి నేను మహారాజునండి, నేను రాజుగారినండి, నేను ఎవరితో మాట్లాడినండి, ఏమండి ఏంటంటండి మరి పరలోకం వదిలిపెట్టి ఆయన వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడండి ఆయన? మనకి చాలా జాగ్రత్త. తగ్గింపు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాడు దేవుడు. దేన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాడు దేవుడు. నేను ఇలాగే ఉంటానండి అంటే కుదరదండి. గర్వపు మాటలు ఆయనకి అసహ్యం అండి. గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యులంట. ఏమండి మన పనులు అపవిత్రమైన పనులు అయితే మనల్ని అసహించి ఉంటాడు. మనలో గర్వం ఉంటే దేవుడికి అస్సలు నచ్చదు. ఆ గర్వాన్ని చూస్తే దేవుడు అస్సలు సహించలేడు. పరలోకంలో ఉన్న దేవదూతలను కూడా ఒక్క దెబ్బన కిందకి తోసేసాడు ఆయన. అర్థమవుతుందండి? గర్వ హృదయాలు పనికిరావు. నాకు ఇలా ఉంటేనే తింటాను, ఇలా ఏంటి మహారాజుల ఫీలింగు? ఏమండి ఏంటండి? యేసు ప్రభువే కష్టం అనుభవించాడు, ఆకలి అనుభవించాడు. అర్థమవుతుందండి? నీ భార్యను కూడా నువ్వు కష్టపెడితే అది కూడా లెక్కకు వస్తుంది. జాగ్రత్త. ఏమండి వాళ్ళ పిల్లల్ని కనుక్కొని ఇల్లు వాకిలు చూసుకొని అన్ని పనులు చేసి నీకు అన్నీ చేసి పెడితే కూర్చొని, ఏమండి వాళ్ళే నీళ్ళు తెచ్చుకొని వాళ్ళే అన్నీ చేసుకొని అది కూడా లెక్కప్ప చెప్పాలి. సహకారి అంతే. ఏమండి నువ్వు కుడి చెయ్యిగా ఉంటే ఎడం చెయ్యి ఎక్కువ పనులు చేయదండి. అందుకే ఎడం వైపు నిలబెడతారు ఆడదాన్ని. ఏమండి ఎడమవైపు నిలబెడతారా? ఎడం ప్రక్కటెముకల్లోంచి తీసాడా? చిన్న పనులు చేసి పెడతా నీకు అంతే. అస్తమాన జీవితాంతం ఏమండి పెద్ద పనులు చేసి పెట్టి నువ్వు కూర్చుంటే చేస్తానికి కాదు. గుర్తుపెట్టుకోండి, కష్టపెట్టవద్దు. మీ భార్యల్ని ఏం చేయాలి? మీరు సంతోష పెట్టాలంట, నిష్ఠూర పెట్టవద్దు అంటాడు. మీ భార్యకి మంచి, ఏమండి మీరు వచ్చారు మంచినీళ్ళు మీరు తీసుకోవడం అంటే బాగా అలిసిపోయి వచ్చారనుకోండి, న్యాయమే. ఇంట్లో కూర్చొని కూడా ఆవిడ ఎన్నో పనులు చేస్తుంటే అంట్లు తోమేదాన్ని మంచినీళ్ళు ఇవ్వే, ఏమండి బట్టలు తూతుంటే మంచినీళ్ళు ఇవ్వే, అమ్మో అది కూడా తప్పు అవుతుంది. జాగ్రత్త. దేవుడు ప్రేమించాలంట. నిన్ను ఎంతో ఇష్టపడి ఇచ్చాడు నీకు సహకారిగా ఉండటం కోసం. మరి కష్టమైన పనులు అన్నీ చేసుకుంటున్నా మనం వాళ్ళని మరి ఒక రోబోల కింద వాడుకోకూడదు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉంటారు. పగ తీర్చుట నా పని. తర్వాత చూద్దామండి, 1 తిమోతి 4:7 చూద్దాం ఒకసారి. అపవిత్రమైనటువంటి కార్యాలంటే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, ఏమండి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటండి? వాళ్ళ కోసం వీళ్ళ కోసం, ఏమండి కూర్చొని తరతరాల కోసం మా తాతల కాలంలో ఇలాగ ఉండేది, ఏమండి ఆ సినిమా ఇలాగా, ఈ సినిమా ఇలాగా, ఆ రొట్టె ఇలాగా, ఈ చేప ఇలాగా, ఇది ఇలా చేస్తే ఇవన్నీ ముసలమ్మ ముచ్చట్లే. పనికి రానటువంటి ముచ్చట్లు. కూర్చుంటే ఏమండి దేవుని పని అన్నప్పుడే మనకి అన్ని పనులు గుర్తొస్తాయి. దేవుని సన్నిధికి వెళ్ళాలన్నప్పుడు అన్ని పనులు గుర్తొస్తాయి. మరి బయట కూర్చున్నప్పుడు గుర్తొస్తాయా? ఏ పని గుర్తురాదు. అసలు పనులు కూడా అక్కడే ఉండిపోతాయి. చాలా జాగ్రత్త. అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఎవరు మాట్లాడుతున్నా మనం ఏం చేయాలి? అక్కడ ఎంటర్ అవ్వకూడదు. అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది. అవునా కదా? మన పని మనకి ఏదో ఉన్నట్టు యువతలకు వచ్చామనుకోండి, ఫోన్ మాట్లాడుకుని అంతటితో
వదిలిపోద్ది. కాబట్టి అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. నీకు నీవే సాధకం చేసుకోవాలి. నేను పాటలు పాడుకోవాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను బైబుల్ చదువుకోవాలి. మరి వీళ్ళందరిలో కూర్చుంటే నాకు సమయం, మరి దేవుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన్ని గణపరచాలి అనేటువంటి మైండ్ నీకు ఉండాలన్నమాట. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి విషయంలో వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవును. ఆత్మ సంబంధమైంది నీకు ప్రార్థన, విజ్ఞాపనలో దేవుని స్తుతించడం అన్ని. శరీర సంబంధమైన ఎన్ని పనులు చేసుకున్నప్పుడు కూడా కొంత మాత్రమే వస్తుందంట. ఏదైనా కొంచెమే, ఏదో ఇల్లు కట్టుకున్నామండి ఇంతే అనుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైనది ఏంటంటండి అన్నిటికీ ప్రయోజనకరమైందంట. ఈ వాక్యము నమ్మదగినదియు. ఏంటంటే ఈ వాక్యం నిన్ను నీవు నలుగురిలో ఉన్నప్పుడు నీకు నీవు ప్రోత్సహించుకొని లోనికి వెళ్ళిపో. నలుగురితో మాట్లాడేటప్పుడు ఇది అవసరమా కాదా అని మనం చూసుకోవాలి. వేస్ట్ మాటలు, రోజంతా వేస్ట్ మాటలు, వేస్ట్. ఈ పని చేసుకునే బదులు ఇప్పుడు ఏమండి ఆ పని చెప్పి ఈ పని చెప్పి అన్నీ చెప్పుకునే బదులు కాన్ఫరెన్స్ పెట్టుకుంటే నయం అనిపించింది. మళ్ళీ ఏమండి రోజంతా కొట్టుకుపోద్ది హాయిగా. మనం ఆ ప్లేస్లో ఏం చేయాలి, మనం వేస్ట్ అయిన మాటలు అలాంటి వాటిలో ప్రార్థనలు పెట్టేసుకుంటే, పాటలు పెట్టుకుంటే చక్కగా ఉన్నట్టు ఉంటుంది. పాల్గొనాలి దేవుని సన్నిధిలో. ఏమండి మీరు మంచి బంగారం చేయించుకుంటే భలే ఉంటుంది, ఒక తాడు చేయించుకుంటే బాగుండు అనుకుంటారు. ఏమండి ఆ తర్వాత మళ్ళీ గొడవలు వస్తాయి, అవన్నీ వస్తాయి. ఒక సెల్ల తీసుకోండి, మంచి సెల్లో కాన్ఫరెన్స్ కలుపుకుంటే వాక్యాలు వినవచ్చు. అవునా కదా? నాకెందుకండి సెల్లో, వాక్యం వస్తుంది కదండి. వాక్యాలు వింటాం మంచిదేనా కదా? కాబట్టి ప్రతి ఒక్కరికి ఏముండాలి, మంచి సెల్ల ఉండాలి. అర్థమవుతుందా? మాకు సెల్ ఎందుకు అనుకోకండి, సెల్ అనేటువంటిది చాలా అత్యవసరమైంది. ఇప్పుడు వాక్యాన్ని చక్కగా వినొచ్చు. కాబట్టి మరి చక్కగా రోజంతా దేవుని వాక్యాలు వినుకుంటా ఉండొచ్చు, మరి కాన్ఫరెన్స్లో పాల్గొనవచ్చు. అలాగే ఈ వాక్యం పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పూర్ణ అంగీకారానికి యోగ్యం. నిన్ను నీవు సాధకం చేసుకోవడం, శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధమైనగా పనులు చేసుకోవడం, అది పూర్ణ అంగీకారానికి యోగ్యమైందంటండి. ఆ తర్వాత చెప్తాడు మరి 2 తిమోతి 2:16 అపవిత్రములైన వట్టి మాటలు. ఏమండి ఇప్పుడు ఏ మాటలు చూసాం? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లో. ఇప్పుడంట అపవిత్రములైన వట్టి మాటలు. ఏమండి వట్టి మాటలు లేమిడికి కారణం. పని చేసుకోకుండా సొల్లు మాట్లాడుతూ ఉంటారు. వదరబోతులు, పనికి మాలిన వదరబోతు నశించును అని మీరు సామెతల గ్రంథంలో ఈసారి ఎప్పుడైనా కొట్టి చూసుకోండి. ఏమండి పనికి వదరబోతు నశించడానికి కొట్టి చూస్తే ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేము. ఏమండి ఏ పని చేసినా కష్టానికి లాభమే వస్తుందంట. వట్టి మాటలు లేమిడికి కారణం. వదరబోతు నశించును అని ఉంది దేవుని వాక్యం. వదరబోతులు, ఆ వదరబోతు పని మంచిది కాదు. వదరబోతు అంటే ఏంటండి? నిద్రబోతు విన్నారా? ఎప్పుడు నిద్రపోతారు. తిండిపోతులు ఉన్నారా? ఈరోజు ఏం తిన్నావు, రేపొద్దున ఏం తినాలి, ఎల్లుండి ఏం తినాలి, సంవత్సరానికి పురమాయించుకుంటారు వాళ్ళు. తినుము త్రాగుము. ఏమండి తరతరాలకు కూడా. మరి భక్తి పనులు అయితే ఏం చేయాలి? నా ప్రాణమా, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించని చెప్పుకున్నాడు భక్తుడు. మరి ధనవంతుడు ఏమని చెప్పుకున్నాడు? తినుము త్రాగుము. ఇంకెప్పుడు చూసినా అది వేసుకుంటే బాగుంటుందా, ఇది వేసుకుంటే బాగుంటుందా, రొట్టె వేసుకుంటే బాగుంటుందా, ఏమండి అట్టు వేసుకుంటే బాగుంటుందా, ఏమండి హస్తమాన తిండి గొడవే. ఏమండి అలాగ ఉండకూడదు. మనం బ్రతకడానికి తింటున్నాం అంతే. దొరికినప్పుడు తినొచ్చు, ఏదో నార్మల్గా చేసుకోవచ్చు, దాన్ని తప్ప అండు దేవుడు. ఇంకా దాని మీద ధ్యాస పెట్టకూడదు. వదరబోతు కూడా తప్పే అనమాట అండి. మాట్లాడడం కరెక్టే, మితంగా మాట్లాడేవాడు తెలివిగలవాడు అని ఉంది దేవుని వాక్యం. అపవిత్రములైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము అని 2 తిమోతి 2:16 అనమాట. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండుము. దేవుడు ఇందాక విముఖుడువై ఉంటానంటాడు రక్తం తినే వాళ్ళకి. ఇక్కడ అంటాడు అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు నువ్వు ఎలా ఉండాలి? విముఖుడుగా ఉండు. ఇష్టపడకు. వట్టి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమండి దేవుడు లేడండి, నాకు అర్థమైందండి. ఆడి మాటలు వింటూ ఎందుకు మనకి? వాడి దగ్గర జ్ఞానం రానప్పుడు ఏమండి వాడు పనికి మాలిన వారు అంటండి. వాళ్ళు అసహ్య కార్యాలు చేసేవాళ్ళు అంట. వాళ్ళ దగ్గర ఏముంటాయి మంచి మాటలు? వాళ్ళ దగ్గర నుంచి మనం పక్కకి వెళ్ళిపోవడం మంచిది కదా. వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఏంటంటండి వట్టి మాటలు మాట్లాడేవారు భక్తిహీనులు అయిపోతారంట. వట్టి మాటలు మాట్లాడకూడదు, పనికి రాని మాటలు మాట్లాడకూడదు, వాక్యాన్ని మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడాలి? ఎక్కడ చూసినా వాక్యం. నీ పిల్లలతో మాట్లాడినా, భర్తతో మాట్లాడినా, ఏదైనప్పటికి కూడా, తింటున్నప్పటికి కూడా, త్రాగుతున్నప్పటికి కూడా ఏమే రావాలి నీ నోట్లోంచి?
దేవునికి కృతజ్ఞతాస్తుతులే రావాలి. ఎక్కడ చూసినప్పటికి కూడా దేవుని భక్తి మాటలే రావాలి. కూర్చున్నా, లేచినా, పండుకున్న, త్రోవని నడిచినా, ఏమండి అన్నీ కూడా వాక్యాని కోసమే మాట్లాడాలి అన్నాడు దేవుడు. ఒక పాస్టర్గా నేను చిన్నప్పుడు మాకు చుట్టిల్లు ఉండేదండి. ఆ చుట్టింట్లో మరి గోడ చక్క నీట్గా ఉంటే నేను బ్లూ కలిపేసి నీట్గా రాశాను వాక్యాలు. ఆ పాస్టర్ గారికి భోజనం చేదురుగానే అని చెప్పాను. నేను భోజనం చేదురుగానే అంటే ఇల్లు ఆనుకొచ్చి చూసి అంటాడు, వాసాలు అందనట్టు ఉన్నాయి, వాసాలకు కూడా రాసేద్దు అనుకుంటా. ఏమండి ఏంటంట వాసాలు, పైన వాసాలు వాక్యాలు చదవకుండా మెల్లిగా దిగజారిపోయినటువంటి అనుభవంలో వచ్చారు. మరి తర్వాత దేవుడు ఎలా చేశాడో నాకైతే తెలియదు, కానీ చాలా జాగ్రత్త. దేవుని సేవకు వచ్చి ఏమండి బయట ప్రపంచంతో నీకు పనేంటి? ఏమండి త్రాగుబోతులతో నీకెందుకు? ఏమండి గుర్తుపెట్టుకోవాలి, దేవుని మందిరాన్ని మరి దేవుని సన్నిధిలో మనం ఇష్టానుసారంగా చేసుకుంటే దేవుడు ఊరుకోడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగే మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 వచనమండి. కొలస్సీ 3:5 అని. కొలస్సీ 3:5. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, ఇక్కడ చూడండి, జారత్వం అంట. జారత్వము, అపవిత్రత. ఏమండి ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు దాకా చెప్పిన ఏంటి? అపవిత్రంగా ఉన్న వాళ్ళలో దేవుడు ఉండలేడు. భూమి మీద ఉన్నటువంటి మీ అవయవాలు అంటే మీకు అవయవాల్లాగా ఈ పనులన్నీ ఉంటాయి. ఆ పనులు ఏంటి అంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, దురాశ, ధనాపేక్ష చంపివేయుడి. ఇవన్నిటిని చంపేయాలంట, లేకపోతే మనల్ని చంపేస్తాయంట. ఏంటంటండి అపవిత్రత అనేటువంటిది ఉంది అంటే నిన్ను చంపేస్తుంది. జారత్వం అనేటువంటిది ఉంటే మనల్ని చంపేస్తుంది. దురాశ అనేటువంటిది ఉంటే మనల్ని ఏం చేస్తుంది? చంపదా? మనం వాటిని చంపాలంటండి. మనం చంపకపోతే అవి మనల్ని ఏం చేస్తాయి? చంపడం అంటే అర్థమని తెలుసా? అదేం చంపుద్ది అనుకుంటున్నారేమో. దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుపడిపోద్ది దురాశ. ఏమండి ఆకానుతో చెప్తా, ఆకాను ఏమండి శపితమైన వాటిలో మరి శపితమైన దాన్ని తీసుకొని అపవిత్రులు అయ్యారు ఇశ్రాయేలీలు అంటాడు 7వ అధ్యాయంలో ఆదికాండం యెహోషువలో. ఏమండి శపితమైన వాటిని గూర్చి అది ముట్టుకోవద్దు అంటే ఆశించి తెచ్చుకున్నాడంట. అది అపవిత్రం రా బాబు, వద్దురా బాబు అని దేవుడు చెప్తే అది ఆశించి తెచ్చుకున్నా. బంగారు కమ్మే మరి షేనారు మంచి వస్త్రం, పై వస్త్రం తెచ్చుకొని తన గుడారంలో దాచిపెట్టాడు. ఏమైందండి? ఏమైంది? ఆకారు మనసే ద్రోహం, నా కాన నిలిచెను దోషం, ఆ కోరులో ఆలోయలో లోకాన పూడ్చెను శాపం. ఏమండి తన కుటుంబానికి శాపం తీసుకొచ్చాడు. తను ఒక్కడే కాదండి, తను సంపాదించడం కాదు, తన ఆస్తి సంపాదిస్తే పిల్లలు తిననేమో కానీ తను దరిద్రత తీసుకొచ్చాడు. నాకు తల్లిదండ్రుల విషయంలో చాలా కొంతమందిని చూస్తే కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమండి పిల్లల్ని కానీ వాళ్ళకి ఒక మంచి జీవితాలు ఇవ్వాల్సింది పోయి ఏమండి వాళ్ళకి ఒక మంచి బట్టలు ఉండవు, మంచి ఇల్లు ఉండదు, ఏమండి మంచి అందరిలాగా ఒక జ్ఞానవంతులుగా పెంచుకొని పెళ్ళిళ్ళు చేద్దామని ఉండదు. వీళ్ళే తింటారు, వీళ్ళే త్రాగుతారు, వీళ్ళే ఉంటారు, వాళ్ళు బికారుల్లా ఉంటారు. ఏమండి అది మంచిదండి? నాన్న 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 నీ మనసు ఎంతో మంచిదో నాన్న అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి? నువ్వు కష్టపడి సంపాదించి తీసుకొచ్చి నీ పిల్లల కోసం రెక్కలు మొక్కలు చేసుకొస్తే నీ పిల్లలు 10-15 సంవత్సరాలు వచ్చేసరికి ఒక మంచి ఇల్లు కడితే నాన్న మాకు ఏమీ లేదురా అయినా ఇంత కష్టపడి చేసావంటే అప్పుడు ఏమనిపిస్తుంది? నాన్న అంటండి ఇక్కడ భుజాల మీద ఎక్కించుకొని పైన చూపిస్తాడంట. ఏంటి లోకమంతా చూపించాలని. అది నాన్న ప్రేమ. ఏమండి ఏమీ లేకుండా నాన్న ప్రేమించరా అంటే వీడి దగ్గర ఏమి ఉండదు. దగ్గర పెట్టుకొని చూడాలంటే ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, నువ్వు తిన్నావు వాడు తినలేదు పాపం, నీకు అన్ని టేస్టులు తెలుసు కాబట్టి ఒరే ఇది కుదరట్లేదురా అది తీసుకురా అంటారు. చాలా జాగ్రత్త. తల్లిదండ్రులది కూడా తప్పు ఉంటుంది. పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలి. దేవుడు ఎంత ప్రాణం పెట్టి ప్రేమించాడో తల్లిదండ్రులు అంత ప్రాణం పెట్టి ప్రేమించుకొని ఉంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే నాకులాగా దేవుని సేవ చేసుకోండి, గొడవ వదిలిపోతాయి. ఎందుకు పిల్లల్ని కానీ వాళ్ళని కష్టపెట్టకూడదు. నేర్పించుకోండి, భక్తి నేర్పించుకోండి, ఆస్తి కూడా వాళ్ళ కోసం. నీతిమంతుడు తన పిల్లల్ని ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడని ఉంది దేవుని వాక్యం. చిన్నది కూడా సంపాదించకుండా మాకే లేదురా మేమేలా బతికేమో అలాగే బతకండిరా
ఏమండి కొంతమంది పాలేతనం కూడా పెట్టేస్తారు వాళ్ళతో. అంటే వీళ్ళ స్వార్థ ప్రియులు అనమాట. మనం కూర్చొని తినవచ్చు పిల్లల్ని కంటే అని. అది కూడా తప్పు అవుద్ది, జాగ్రత్త. పిల్లల్ని కన్నామంటే వాళ్ళకి మంచి చదువు ఇప్పించాలి, ఆ తర్వాత భక్తి నేర్పించుకోవాలి, వాళ్ళ కోసం నువ్వు కష్టపడి ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఆ తర్వాత మరి వాళ్ళు అందుకుంటారు. అంతేకాని వాళ్ళని ఎటు పడేస్తావో తెలియదు. వాళ్ళు బుర్ర హీట్ ఎక్కి ఆలోచించి ఎంత కష్టం అండి, అవునా కదా? చాలా జాగ్రత్త. ఒక న్యాయంగా ఉండాలి తల్లిదండ్రులు అని చెప్తున్నారు దేవుని వాక్యం. మరి 1 తిమోతి 6:20 అండి. అపవిత్రములైనటువంటి విపరీత వాదాలకు మీరు వెళ్ళొద్దంటాడు. విపరీత వాదాలు. ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన ఏంటంటండి, ఒకసారి చదువమ్మా. అది అపవిత్రములైనటువంటి మరి అపవిత్రమైన వట్టి మాటలకును అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన ఇది జ్ఞానం అని అబద్ధంగా చెప్పేటువంటి మాటలకి విపరీత వాదములకును విపరీత వాదాలకు కూడా దూరంగా ఉండు. నీకు అప్పగింపబడింది ఏంటి? యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను. ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉండాలి. అనేకులను ఆయన కోసం సంపాదించుకోవాలి. ఒక ఉన్నతమైన స్థితి పరలోక రాజ్యంలో నువ్వు సంపాదించుకోవాలి. మనం ఏం చేయాలండి? ఎంతో ఉన్నతంగా మరి దేవుని అనుసరించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? అపవిత్రములైనటువంటి విపరీత వాదాలకి, లేనిపోయిన వాటికి మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇంకా కొన్ని చూస్తే కనుక మరి అపవిత్రమైనటువంటి కార్యాలు ఉన్నాయండి. మరి చాలా టైం అయిపోయింది. మరి లేవియాకాండం 6:12 వచ్చిన ఒక్కసారి చూద్దామండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవాలి, నిత్యము అగ్ని. నువ్వెప్పుడు ప్రార్థనాపరుడిగా ఉండాలి, ప్రార్థనా వీరుడిగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు శరీర కార్యాలు నెరవేర్చబడవు. కాబట్టి మరి అన్ని విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉందాం, పవిత్రంగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి అందరూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి దేవునికి ఇష్టలుగా ఉందాం.